మనకి పంచకోశాలు ఉంటాయి. పంచకోశాల్లో ఫిజికల్ బాడీ అన్నమయ కోశం మీద మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది, కానీ లైఫ్ ఎనర్జీ బ్లాక్ అనేది ప్రాణమయ కోశంలో ఉందా, మనోమయ కోశంలో ఉందా, విజ్ఞానమయ కోశంలో ఉందా, ఇంకెక్కడ ఉంది అని వెతికే ప్రయత్నం ఈ మోడర్న్ సైన్స్ చేయదండి. ఇది ఒక కామన్ మ్యాన్ కి అర్థమయ్యే భాషలో ఈ మనోమయ కోసం, విజ్ఞానమయ బాడీ, స్పిరిచువల్ బాడీ, ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, సైకిక్ బాడీ, ఇలాంటివన్నీ జనరల్ గా అందరికి తెలుస్తుంది. సో మనోమయ కోసం అంటే ఈథరిక్ బాడీ, అంటే వేర్ అవర్ ఇమోషన్స్ విల్ బి లైక్ మిక్సింగ్ ఇన్ ద డైలీ రొటీన్. సో అంటే అది గ్రాప్ చేసిన, అంటే సెన్స్ ఆర్గాన్స్ నుంచి గ్రాప్ చేసిన ఫిజికల్ సెన్సెస్ తో వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా బాడీ విల్ బి స్టోరింగ్. మనం మర్చిపోతాం. బాడీకి మెమరీ ఉంటుంది. బాడీ సెల్ మెమరీలో అది ఉంటుందండి. దాన్ని డీకోడ్ చేస్తే రోగం తగ్గిపోతుంది. ఇది ఎప్పుడు చేస్తామంటే మెడికల్ గా ఇంకా దీనికి సొల్యూషన్ లేదు, ఎలోపతి మెడిసిన్ నేను చెప్పేది. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ వెరీ అడ్వాన్స్డ్ స్ట్రక్చర్ అండ్ దాంట్లో కూడా ఫెయిల్ అయిన కేసెస్ లైక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఎస్, వీ కెన్ ఫైండ్ ద ఆన్సర్. ఆ ఆటో ఇమ్యూన్ లోనే చాలా ఉన్నాయండి. మళ్ళీ లైక్ క్రాన్స్ అంటారు, రొమటైడ్ ఆర్థరైటిస్ అంటారు, అన్ని రకాలకు సంబంధించినవన్నీ ఉంటాయి వాటికి. అలాంటి వాటికి బాడీ ఎందుకు తెప్పరెళ్ళట్లేదు? ఇన్ని మందులు వాడుతున్నారు కదా, ఎక్కడొక్కడ గుణం కనిపించాలి కదా, ఎందుకు కనిపించట్లేదు? బికాస్ ఫిజికల్ బాడీలో అది ఉండదండి. దాని రూట్ కాజ్ ఎక్కడో ఉంటుంది. ఆ మెమరీ క్లియర్ చేయగానే ఈ వేసుకుంటున్న మందులు కానీ ఇవన్నీ దెబ్బకి నార్మల్ అవ్వడం మొదలు పెడతారు. ఓకే. అండ్ వెరీ షార్ట్ టైం, అంటే హార్డ్లీ 3 weeks to 4 weeks వాళ్ళు నార్మల్ అయిపోతారు. ఆ నార్మల్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్ట్రెంత్ చేయాలి కదా, ఓ ప్రోటోకాల్ ఉంటుంది. అంటే జనరల్ గా ఏంటంటే కాలు చేయి సాగదీయండి, యాక్టివ్ గా ఉండండి, హుషారుగా ఉండండి, అంతే.